ఈ మధ్య కాలంలో సర్నేమ్ అనేసి ఒకటి ఉంది, కొత్తగా వచ్చింది మనకి. అది యాక్చువల్గా మనది సంప్రదాయం కాదు, అది మన కల్చర్ కాదు, అది వెస్ట్రన్ కల్చర్ అనమాట. వాళ్ళకి మనలాగా ఇంటి పేర్లు ఏమీ పెట్టుకోరు వాళ్ళు. దట్ ఈస్ డిఫరెంట్. మనం ఎందుకు అలా ఫాలో అవుతున్నాం నాకు అర్థం కాల. ఈ మధ్యలో స్కూల్లోకి కూడా వచ్చేసాయి అవి. సో అదేంటో మరి విచిత్రంగా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఎలా చెప్పాలంటే, మన పేరు ముందర ఇంటి పేరు ఉంటుంది, తర్వాత మన పేరు ఉంటుంది, ఓకే, తర్వాత క్యాస్ట్ పేరు ఉంటే లాస్ట్లో వస్తుంది. అలా ఉండాలన్నమాట. ఇంటి పేరు, పేరు, క్యాస్ట్ పేరు అలా వస్తుంది మనకి. ఓకే, దిస్ ఈజ్ ద రైట్ వే. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు అర్థం అవ్వడానికి. నీలం సంజీవరెడ్డి గారు, నీలం సంజీవరెడ్డి కదా. నందమూరి తారక రామారావు, పివి నరసింహారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి. చూసారా పేర్లు ఎలా ఉన్నాయి? ఇంటి పేరు, పేరు, క్యాస్ట్ పేరు అలా వస్తాయి. మనకేంటి ఫ్యాసినేషను? వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు ఏమి ఫాలో అయితే మనం అది ఫాలో కావాలా? మనకు తెలీదా? ఏంటండి ఇది? ఎందుకు మార్చాలి? నాకు అర్థం కావట్లేదు. ఇది ఇంటి పేరుంది, పేరుంది, దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి. పేరు చెప్పి మళ్ళీ ఇంటి పేరు చెప్తారా? ఆలోచించాల్సి అక్కర్లేదా ఫస్ట్? నీలం సంజీవరెడ్డి, నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి. ఇలా ఉండాలి పేర్లు అనేది. ఇలానే ఉంటుంది. దిస్ ఇస్ ద యాక్చువల్ వే, ట్రెడిషనల్ వే. రియల్ ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లా. ఇది కూడా ఒకటి చెప్పి నేర్చుకోవాలా మనం. ఇదేంటో మరి. సో అదేదో సామెత ఉంది కదా, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు. అది మంచిది కాదు అది. సో ఏది ఎలా ఉండాలో అలాగే ఉండాలి. వాడెవడో ఏదో చేస్తున్నాడని మనం అలా చేయడం ఎందుకు? వాడేదో బుద్ధి లేని పని చేస్తున్నాడు, మనం అది చేయాలా? కరెక్ట్ కాదు ఇది. గుర్తుపెట్టుకోండి, మీ పేరు కూడా మార్చుకోండి వీలుంటే. మీ పిల్లలకు కూడా ఇలాగే పెట్టండి. కరెక్ట్ కాదు ఇది, కరెక్ట్ కాదు. సో మీకు స్కూల్లో కూడా ఒకవేళ అలా ఉంటే కనుక మీరు ఇలాగే చేయండి. ఫస్ట్ ఇంటి పేరు ఇవ్వండి, మళ్ళీ మీ పేరు ఇవ్వండి. ఓకే, అదేంటో మరి స్కూల్లో ఎలా ఉందో ఇప్పుడు సర్నేమ్ అనేసి అది ఇదని. ఇప్పుడు చాలా పేర్లు కూడా చూస్తున్నాను, వాళ్ళు ఫస్ట్ పేరు చెప్పి మళ్ళీ ఇంటి పేరు చెప్తున్నారు. అలాగే ఉంది. సో టోటలీ డిఫరెంట్ అయిపోయింది అనమాట. మన సంప్రదాయానికి విరుద్ధంగా ఉంది అది.